విద్యానగరం అనే ఊరిలో సోమన్న అనే వ్యక్తి ఉన్నాడు. అతనుకున్న ఎకరం పొలంలో రకరకాల పంటలు పండించేవాడు. పంట విరగ కాసేది. కానీ సోమన్న ఆనందం ఎంతసేపు నిలిచేది కాదు. పంట బాగా పండి చేతికొచ్చే సమయానికి అది అతనికి దక్కకుండా పోయేది. ఓ ఎలుగుబంటి రోజు రాత్రిపూట అతని పొలం ధ్వంసం చేసేది. దాంతో అతనికి అధిక నష్టం వచ్చేది. దాని పీడ ఎలా వదిలించుకోవాలో తెలియలేదు. దాన్ని మట్టుపెట్టడం తనకొక్కడి వల్ల కాదని సోమన్నకి తెలుసు. నలుగురిని సాయం అడిగితే భయంతో ఎవరూ ముందుకు రాలేదు. బాగా ఆలోచించిన సోమన్నకు ఒక ఆలోచన తళుక్కుమని మెరిసింది. ఒకరోజు రాత్రి పొలంలో పడుకున్న సోమన్న అలికిడికి సగం రాత్రిలో నిద్రలేచాడు. అతనికి తన పొలం పక్కనున్న పొదల్లో లీలగా ఒక ఆకారం కనిపించింది. వెంటనే అతను దొంగ దొంగ అని గట్టిగా అరిచాడు. అతని కేకలు విని రాత్రిపూట గస్తీ తిరుగుతున్న కొంతమంది యువకులు అక్కడికి వస్తారు. దొంగ ఏడి అని అడిగారు. సోమన్న పొదల వైపు చూపిస్తూ అదిగో అటెళ్ళాడు అన్నాడు. వాళ్ళందరూ అలికిడి అవుతున్న పొదలను చుట్టుముట్టి పక్కనే ఉన్న కర్రలను కత్తులను తీసుకొని అరిచారు. ఆ అరుపులకు భయపడిన ఎలుగుబంటి బయటకు వచ్చింది. వాళ్ళు ఒక్క క్షణం ఉలిక్కిపడి వెంటనే తేరుకొని దానిపై దాడి చేసి చంపేశారు. ఇలా సోమన్నకు తోచిన ఉపాయంతో ఎలుగుబంటి పీడ వదిలించుకున్నాడు. ముసలాడైన సోమన్న ఎలుగుబంటి ఆకారాన్ని దొంగనుకొని భ్రమపడ్డాడని భావించి వారు గ్రామం వైపు వెళ్ళిపోయారు. హమ్మయ్య అని గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు సోమన్న. ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.